ఖిల్జీ వంశంలో జలాలుద్దీన్ ఖిల్జీ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ సుల్తాన్ అయితే అవుతాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ జలాలుద్దీన్ ఖిల్జీ తన మామ అయినటువంటి జలాలుద్దీన్ ఖిల్జీని చంపేసి హత్య చేసి అతను ఢిల్లీ సుల్తాన్ అయితే అవుతాడు. కాబట్టి ఇప్పుడు మనం అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి డిస్కస్ చేసుకుందాము. ఢిల్లీ సుల్తాన్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇతను చాలా రీఫార్మ్స్ అవన్నీ తీసుకొస్తాడు. ఆర్థోడాక్స్ ఇస్లాంని పాటిస్తాడు అనమాట. అంటే ఇస్లాంను తప్ప మిగతా మతాలందరినీ కూడా చాలా హింసిస్తాడు, మారణ హోమం సృష్టిస్తాడు. సో హిందువుల పట్ల, బౌద్ధులు, జైనుల పట్ల మారణ హోమాన్ని చూపించాడనమాట. సో అటువంటి క్రూరుడే ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈయనకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అవేంటో చెప్తాను. కాబట్టి ఇప్పుడు ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ అనమాట 1296 నుంచి 1316 వరకు పరిపాలించాడు. సో అర్థమైందా? ఒక 20 years వరకు ఆయన పరిపాలన కొనసాగించాడు అనమాట. సో అపాయింటెడ్ యాజ్ ది అమీర్ ఐ తుజుకో, మాస్టర్ ఆఫ్ ది సెర్మనీసు, అండ్ అజీజ్ ఐ మామలికో, మినిస్టర్ ఆఫ్ లా బై జలాలుద్దీన్ ఖిల్జీ. అంటే ఇతను జలాలుద్దీన్ ఖిల్జీ కాలంలో వీళ్ళ మామ జలాలుద్దీన్ ఖిల్జీ ఎవరు? జలాలుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సుల్తాన్గా ఉన్నప్పుడు ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ కొన్ని పోస్టులు చేసేవాడు. ఒకటి సెర్మనీస్ అనమాట, అంటే కార్యక్రమాలు ఉంటాయి కదా, ఆ రాజ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఒక నిర్వహణ. తర్వాత వచ్చేసి మినిస్టర్ ఆఫ్ లా అనమాట. సో లా న్యాయశాఖ మంత్రి, న్యాయశాఖ మంత్రి. సో న్యాయశాఖ మంత్రిగా ఉన్నాడు. సో కార్యనిర్వహణ చేసుకునే బాధ్యతలు న్యాయశాఖ మంత్రిగా ఉండేవాడు. ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. ఎప్పుడు? ఈ జలాలుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సుల్తాన్గా ఉన్నప్పుడు అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ పాత్ర పోషించేవాడు. అంటే ఇతని యొక్క వర్క్ ఏంటి? అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క వర్క్ వచ్చేసి కార్యనిర్వహణ చూసుకోవడం, సెరమనీసు. ఇంకోటి వచ్చేసి న్యాయశాఖ మంత్రిగా ఉండేవాడు జలాలుద్దీన్ ఖిల్జీ పరిపాలన కాలంలో. సో జలాలుద్దీన్ పాలసీ టోలరెన్స్ టువర్డ్స్ రివర్స్డ్ బై అల్లావుద్దీన్ ఖిల్జీ అండ్ పనిష్మెంట్ ఫర్ ది అపోజింగ్. ఇక్కడ జలాలుద్దీన్ యొక్క విధానం, సో జలాలుద్దీన్ యొక్క విధానం అనేది అల్లావుద్దీన్ ఖిల్జీకి అసలు నచ్చేది కాదు. ఎందుకంటే ఈ జలాలుద్దీన్ ఖిల్జీ అనేది సెక్యులర్ అనమాట. అతను ఇస్లాం ముస్లిం సుల్తాన్ అయినప్పుడు కూడా మిగతా మతాల పట్ల చాలా పరమత స్థానాన్ని పాటించేవాడు. హిందువుల్ని ఎక్కువని అడ్మినిస్ట్రేషన్లో తీసుకున్నాడు, హిందువుల్ని తన పరిపాలనలో తీసుకున్నాడు. ఇంకా హిందువుల పట్ల అభిమానంతో ఉండేవాడు. అంటే ఇస్లాము, హిందూ మతం, మిగతా మతాలన్నీ కూడా సమానమని చెప్పేసి భావించాడు. దీంతో అల్లావుద్దీన్ ఖిల్జీకి కోపం వచ్చేస్తుంది, ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అసలు హిందువులు మనతో సమానులేంటి, మనం హైయెస్ట్ పొజిషన్లో ఉన్నాము, హిందువులంతా కూడా కాఫీర్లు అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా మనం చంపేయాలి, మారణహోమం సృష్టించాలి, లేదా వాళ్ళు మన మతాలకైనా రావాలని చెప్పేసి ఇతను జలాలుద్దీన్ యొక్క విధానాన్ని వ్యతిరేకించాడు అనమాట. వ్యతిరేకించడంతో ఇతను ఏం చేస్తాడంటే ఈ యొక్క జలాలుద్దీన్ ఖిల్జీని హత్య చేశాడు. సో జలాలుద్దీన్ ఖిల్జీని హత్య చేసి ఇతను సింహాసనాన్ని అధిష్ఠించాడు అనమాట. ఎందుకంటే అతని యొక్క పరమత సహనాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ ఒప్పుకోడు. సో దీంతో అతను విసిగిపోయి తన మామను చంపేసి ఢిల్లీ సుల్తాన్ అయితే అవుతాడు. ఈ విధంగా న్యాయశాఖ మంత్రిగా ఉండి తన మామను హత్య చేసి ఢిల్లీ సుల్తాన్గా అయినటువంటి చక్రవర్తి ఎవరంటే ఆయన సుల్తాను, ఇక్కడ అల్లావుద్దీన్ ఖిల్జీ అనమాట. అయితే ఈయన సుల్తాన్ అయిన తర్వాత ఇమీడియట్గా బ్యాన్డ్ వైన్ అండ్ ఇంటాక్సికెంట్స్ టు అవాయిడ్ సోషల్ గ్యాదరింగ్ ది స్పై సర్వీసెస్. సో ఇతని కాలంలో ఇతను సింహ అయిన తర్వాత మద్యపాన నిషేధం చేస్తాడు. సో రాజ్యం అంతా కూడా ఎవరు మద్యపాన నిషేధం చేయకూడదు, మద్యపానం చేయకూడదు అనమాట. మద్యపాన నిషేధం, ఎందుకంటే ఇస్లాంలో మద్యపానం అనేది హరాం అనమాట. సో మద్యం సేవించకూడదు ఇస్లాంలో. ఇతను ఆర్థోడాక్స్ ఇస్లాం కదా, అంటే ఆర్థోడాక్స్ ఇస్లాం, లిబరల్ కాదు, ఆర్థోడాక్స్ అంటే ఇస్లాంని ఎక్కువగా పాటించేవాడు. కాబట్టి అందులో మద్యపాన నిషేధం కాబట్టి తన రాజ్యం అంతా కూడా మద్యపానాన్ని నిషేధించాడు. ఆయన సోషల్ గ్యాదరింగ్ అంటే గుంపులుగా ఉండకుండా, సో ప్రజలు గుంపులుగా ఉంటారు కదా, ఈ ప్రజలు గుంపులుగా ఉండకుండా ఈ మద్యపానాన్ని నిషేధించాడు. ఇంకోటి బరిస్ అనమాట. ఇతని కాలంలో బరిస్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు, బరిద్దులు. సో బరిద్దులు ఎవరంటే స్పైలు అనమాట. స్పైలు దోతలు అనమాట. వీళ్ళు దోతలు అంటాం కదా, స్పైలు. సో ఎవరికి కనిపించరు దోతలు అంటే వాళ్ళు మనకి ఏజెంట్స్ ఉంటారు కదా, సో గూఢాచారులు. సో దోతలు అనే దానికంటే కూడా గూఢాచారులు అనొచ్చు, గూఢాచారులు. సో గూఢాచారులు కాబట్టి బరిద్దులు అంటే గూఢాచారులు అనమాట. వాళ్ళు తన రాజ్యం మీద ఎవరైనా తిరుగుబాటు చేస్తున్నారా, ఎటువంటి విషయాలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు మన KGP, CIA, ISI, రా ఇట్లాంటివి ఉన్నాయి కదా మనకి, ఇటువంటి అనమాట. మసాదు, ఇజ్రాయల్కి సంబంధించి ఇలాంటి ఇంటెలిజెన్స్ సర్వీస్ అనమాట. అది అప్పట్లోనే ఉండదు. అల్లావుద్దీన్ ఖిల్జీ తన రాజ్యం మీద ఎటువంటి తిరుగుబాట్లు, తన రాజ్యం గురించి ఏమనుకుంటున్నారు, ఇవన్నీ కూడా కొంతమంది స్పైస్ని, గూఢాచారులను పెట్టి ఇవన్నీ తెలుసుకునేవాడు అనమాట. అంతా కూడా ఆయన కాలంలో ఉన్నది. తర్వాత వచ్చేసి ఈ వాజ్ ది ఫస్ట్ సుల్తాన్ ఆఫ్ ది ఢిల్లీ సల్తనత్ హూ సపరేటెడ్ రిలీజన్ ఫ్రమ్ ది పాలిటిక్స్.
అంటే మతానికి రాజకీయం నుంచి ఇంకెటువంటి సంబంధం లేదు. సో మతము రాజకీయం సపరేట్ అనమాట. సో మతం వేరు, రాజకీయం వేరు. సో మతం వేరు, రాజకీయం వేరు. ఇంతకుముందు రాజకీయాల్లో కూడా మతాధికారులు ఉండేవాళ్ళు. సో మత పెద్దలు వీళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యేది అడ్మినిస్ట్రేషన్లో. వాళ్ళు చెప్పినట్టుగా సుల్తాన్ పాటించేవాడు. కానీ అలావుద్దీన్ ఖిల్జీ, ఇక్కడ ఉన్నటువంటి అలావుద్దీన్ ఖిల్జీ, సో ఇతను అలావుద్దీన్ ఖిల్జీ అనమాట. ఇతను మాలిక్ కాఫర్, అలావుద్దీన్ ఖిల్జీ, ఇతను కమాండర్ మాలిక్ కాఫర్. అయితే అలావుద్దీన్ ఖిల్జీ ఏం చేశాడంటే, ఇక్కడి నుంచి మత పెద్దలు ఎవరు కూడా నా యొక్క పరిపాలనలో వేలు పెట్టకూడదు, ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్పేసి ఇతను ఏం చేశాడు, డివైడ్ చేస్తాడు. రిలీజన్ని, అడ్మినిస్ట్రేషన్, రాజకీయాల్ని విభజించాడు అనమాట. వేరువేరుగా విభాగాలుగా చేశాడు. సో దీంతో ఇక మత పెద్దలు ఎవరు కూడా అడ్మినిస్ట్రేషన్లో పాల్గొనకూడదు అనమాట. ఓకేనా, ఇలా ఉండేది. తర్వాత వచ్చేసి బరాణి, ఈయన కాలంలో ఒక హిస్టోరియన్ ఉండేవాడు బరాణి. సో బరాణి అని చెప్పేసి ఒక చరిత్రకారుడు. సో బరాణి ఎవరంటే చరిత్రకారుడు అనమాట. అలావుద్దీన్ ఖిల్జీ కాలంలో ఒక చరిత్రకారుడు ఉండేవాడు, అతనే బరాణి. సో బరాణి ఈ బుక్ వచ్చేసింది తారిక్. సో ఈయన ఒక బుక్ రాశాడు చరిత్రకారుడు, తారిక్ ఐ ఫిరోజ్ షాహీ. సో ఈయన ఒక బుక్ రాశాడు అనమాట. ఈ బుక్లో కూడా ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించినటువంటి ఆ చరిత్ర పేర్కొని ఉన్నారు. సో ఎవరు రాశారు, బరాణి. ఈ బరాణి ఎవరంటే అలావుద్దీన్ ఖిల్జీ కాలంలో ఉన్నటువంటి ఒక చరిత్రకారుడు. ఆయన రాసినటువంటి తారిక్ ఐ ఫిరోజ్ షాహీ అనేది ఒక గ్రంథం అనమాట, రచన. అందులో ఆ పుస్తకంలో ఢిల్లీ సుల్తాన్ల యొక్క చరిత్ర అనేది పేర్కొన్నారు. అలానే ప్యాటరైజ్ పోయిట్స్ లైక్, ఈయన ఆస్థానంలో కొంతమంది కవులు ఉండేవాళ్ళు. ఈయన ఆస్థానంలో ఉన్నటువంటి ప్రధానమైన కవులు వచ్చేసి అమీర్ ఖుస్రు, ఇంకోరు వచ్చేసి మీర్ హసన్ దెహ్లావ్. సో మీర్ హసన్ దెహ్లావు అండ్ అమీర్ ఖుస్రు. సో వీళ్ళిద్దరూ కూడా అలావుద్దీన్ ఖిల్జీ ఒక ఆస్థానంలో ఉండేవాడు. అలావుద్దీన్ ఖిల్జీ ఒక ఆస్థానంలో ఉండేవాడు అనమాట. వీళ్ళు ఎవరంటే కవులు, పోయిట్స్ అనమాట, ఆస్థాన కవులుగా ఉండేవాళ్ళు. సో అర్థమైందా, ఎవరెవరు, అమీర్ ఖుస్రు, మీర్ హసన్ దెహ్లావ్. ఎగ్జామినేషన్ అడిగితే అవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ అడాప్టెడ్ టైటిల్స్ ఆఫ్ ది సికిందర్ ఐ అజామ్ అనమాట. ఇతని యొక్క బిరుదులు చూడండి, అలావుద్దీన్ ఖిల్జీ యొక్క బిరుదులు ఏమున్నాయి. ఒకటి వచ్చేసి సికిందర్ ఐ అజామ్. సికిందర్ ఐ అజామ్ అంటే రెండవ అలెగ్జాండర్ అని చెప్పేసి అర్థం అనమాట. సో రెండవ అలెగ్జాండర్ అని నేనని చెప్పేసి అలావుద్దీన్ ఖిల్జీ చెప్పుకునేవాడు. ఎందుకంటే ప్రపంచాన్ని జయించింది అలెగ్జాండరు, చరిత్రలో ప్రపంచాన్ని జయించింది అలెగ్జాండరు. తర్వాత రెండవ అలెగ్జాండర్ ఎవరంటే నేనే, ఈ ప్రపంచాన్ని జయించబోయేది రెండో అలెగ్జాండర్ నేనే అని చెప్పేసి ఆయన పిలిచేవాళ్ళు. కాబట్టి సికిందర్ ఐ అజామ్ అంటే రెండవ అలెగ్జాండర్ అని చెప్పేసి అర్థం. అంటే ప్రపంచాన్ని జయించిన రెండవ రాజు నేనే అని చెప్పి చెప్పుకుంటాడు. తర్వాత వచ్చేసి టుటి ఐ హింద్ అనమాట. సో నెక్స్ట్ గేవ్ అమీర్ ఖుస్రు ద టైటిల్ ఆఫ్ టుటి ఐ హింద్. సో ఇంకో బిరుదు వచ్చేసి టుటి ఐ హింద్ అనమాట. టుటి ఐ హింద్ అనమాట, అంటే ప్యారెట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ మనకి అడాప్టెడ్ టైటిల్ ఆఫ్ ది సికిందర్ ఐ అజాము అండ్ గేవ్. ఇక్కడ అమీర్ ఖుస్రుకి ఇచ్చాడు ఈ బిరుదు. కాబట్టి అమీర్ ఖుస్రు యొక్క బిరుదు ఇది ఎవరి బిరుదు అంటే అమీర్ ఖుస్రు యొక్క బిరుదు అనమాట. కాబట్టి ఇక్కడ అలావుద్దీన్ ఖిల్జీ యొక్క బిరుదు వచ్చేసి సికిందర్ ఐ అజామ్ రెండవ అలెగ్జాండర్. అమీర్ ఖుస్రు యొక్క బిరుదు వచ్చేసి టుటి ఐ హింద్ అనమాట, అంటే ప్యారెట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి, భారతదేశ రామచిలుక అని చెప్పేసి అర్థం. ఎందుకంటే అమీర్ ఖుస్రు ఆయన ఒక ఆస్థాన కవి, ఆయన చిలకలాగా చెప్పేవాడు అని చెప్పేసి వ్యాఖ్యలు. అర్థమైందా. ఈ యొక్క టుటి ఐ హింద్ అనే బిరుదు అమీర్ ఖుస్రుకి ఎవరు ఇచ్చారంటే అలావుద్దీన్ ఖిల్జీ ఇచ్చాడు ఆ టుటి ఐ హింద్ అనే బిరుదు. ఎవరికి, అమీర్ ఖుస్రుకి. ఓకేనా, కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సికిందర్ ఐ అజామ్ అనేది అలావుద్దీన్ ఖిల్జీ బిరుదు, అలావుద్దీన్ ఖిల్జీ ఇచ్చిన బిరుదు అమీర్ ఖుస్రుకి ఏంటంటే టుటి ఐ హింద్ అనమాట. నెక్స్ట్ ఈ డిఫీటెడ్ మంగోల్స్, ఇతను మంగోళ్ళను ఓడించాడు. సో మంగోళులు అప్పుడు దండయాత్ర చేశారు. సో మంగోళులు దండయాత్రలు జరిగాయి భారతదేశం మీద ఇతని కాలంలో. సో దండయాత్రలో మంగోళ్ళను ఓడించాడు అనమాట. మంగోళ్ళను ఓడించాడు. ఆ బ్యాటిల్ వచ్చేసి ఒకటి బ్యాటిల్స్ ఆఫ్ జలంధర్, ఒకటి ఇప్పుడు పంజాబ్ ఉంది కదా ఈ ప్రాంతంలో జలంధర్ యుద్ధం. సో జలంధర్ యుద్ధం అనేది 1298లో జరిగింది ఈ యొక్క యుద్ధము. ఇంకొకటి వచ్చేసి కిలీ యుద్ధం. సో కిలీ యుద్ధం, ఈ కిలీ యుద్ధం అనేది 1299లో జరిగింది ఈ యొక్క యుద్ధము. తర్వాత వచ్చేసి అమ్రోహా సో అమ్రోహా యుద్ధం అనమాట. ఇంకో యుద్ధం వచ్చేసి అమ్రోహా యుద్ధము, ఇది 1305లో జరిగింది. సో ఈ 3 యుద్ధాల్లో మంగోల్ని ఓడించాడు. 3 యుద్ధాల్లో ప్రపంచాన్ని వణికించినటువంటి మంగోళుల్ని 3 యుద్ధాల్లో ఓడించాడు అలావుద్దీన్ ఖిల్జీ.
సో అల్లావుద్దీన్ ఖిల్జీ దగ్గర శక్తివంతమైన సైన్యం ఉండేది. అంటే మొట్టమొదటి సుల్తాన్ అన్నమాట. పర్మనెంట్ స్టాండింగ్ ఆర్మీ ఉన్నటువంటి మొట్టమొదటి సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ కంటే ముందు ఏ సుల్తాన్ కూడా పర్మనెంట్ ఆర్మీ, శాశ్వత సైన్యం లేదు. శాశ్వత సైన్యం ఉన్నటువంటి మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ అనమాట. సో అందువల్ల అంత పెద్ద ఆర్మీ ఉంది కాబట్టి ఆయన మంగోలుల్ని ఈ జలంధరు, కిలి మరియు అమ్రోహా యుద్ధాల్లో ఓడించాడు, 3 యుద్ధాల్లో. తర్వాత మాలిక్ కాఫర్. సో అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క సేనాని. సో అల్లావుద్దీన్ ఖిల్జీకి ఇచ్చినటువంటి చాలా విజయాలు ఇచ్చినటువంటి సేనాని ఎవరంటే మాలిక్ కాఫర్. సో మాలిక్ కాఫర్ అనమాట. సో మాలిక్ కాఫరు అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క సేనాని. ఇతను చాలా విజయాలు ఇచ్చాడు, అల్లావుద్దీన్ ఖిల్జీకి చాలా విజయాలు అందించాడు మాలిక్ కాఫర్. సో మీరు పద్మావతి మూవీలో చూసే ఉంటారు మాలిక్ కాఫరు అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క రిలేషన్షిప్. సో వాళ్ళిద్దరు కూడా బైసెక్సువల్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు, అప్పట్లో హోమోసెక్సువల్స్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. కొంతమంది చరిత్రకారులు కూడా పేర్కొన్నారు అల్లావుద్దీన్ ఖిల్జీ మాలిక్ కాఫరు హోమోసెక్సువల్స్ అని చెప్పేసి. సో అర్థమైందా? కాబట్టి ఈ విధంగా మాలిక్ కాఫరు అల్లావుద్దీన్ ఖిల్జీకి చాలా నమ్మకస్తుడు, చాలా పవర్ఫుల్ కమాండర్ కూడా. ఇతను చాలా రాజ్యాలని ఓడించి తన సామ్రాజ్యంలో కలిపాడు, అంటే ఎక్కువ విజయాలు అందించాడు. ప్రధానంగా మనం చూస్తే మాలిక్ కాఫరు కొన్ని సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా అనమాట, దక్షిణ భారతదేశం వైపు దండయాత్రలు జరిగాయి, దక్షిణ దండయాత్రలు. సో దక్షిణ భారతదేశ దండయాత్రలు, ఈ దండయాత్రలన్నీ కూడా మాలిక్ కాఫరే లీడ్ చేశాడు. అంటే దక్షిణ భారతదేశం వైపు, సో ఇది ఇండియా ఉందనుకోండి, సో ఇక్కడ నుంచి దక్షిణ భారతదేశం వైపు దండయాత్రలు జరిగాయన్నమాట. ఈ దండయాత్రలో పెద్ద ఆర్మీని తీసుకుని ఎవరు వచ్చారంటే ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ తరపున వచ్చిన వాళ్ళు ఎవరంటే మాలిక్ కాఫర్ అనమాట. మాలిక్ కాఫరు పెద్ద సైన్యాన్ని తీసుకొని అల్లావుద్దీన్ ఖిల్జీ తరపున రామేశ్వరం వరకు వెళ్ళాడు. సో తమిళనాడు రామేశ్వరం వరకు వెళ్ళి అక్కడ చిదంబరం టెంపుల్ అక్కడ దోచుకున్నారు, నిధిని మొత్తం దోచుకున్నారు. సో మనం చూస్తే ఏమేంటంటే ఒకటి యాదవ రాజులు అనమాట, యాదవ కింగ్స్ 1308లో ఓడించాడు, కాకతీయుల్ని 1310లో ఓడించారు, హోయస్రాని 1311లో ఓడించాడు. కాబట్టి ఒకటి యాదవులు దేవగిరి. సో యాదవులు వచ్చేసి రాజధాని వచ్చేసి దేవగిరి. సో యాదగిరి వచ్చేసి దేవగిరి అనమాట. వీళ్ళని 1308లో, సో 1308లో ఓడించాడు. తర్వాత వచ్చేసి కాకతీయులు. సో మన తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి కాకతీయుల్ని. సో కాకతీయుల యొక్క రాజధాని వచ్చేసి ఓరుగల్లు. సో రాజధానులు గుర్తుపెట్టుకోండి. సో ఓరుగల్లు, వీళ్ళని 1310లో ఓడించాడు. సో 1310లో ఓడించాడు. తర్వాత వచ్చేసి హోయసుల యొక్క రాజధాని వచ్చేసి ద్వార సముద్రం, కర్ణాటకలో ఉన్నటువంటి ద్వార సముద్రం అనమాట. వీళ్ళని 1311లో ఓడించాడు. సో ఇలా వీళ్ళందరూ ఓడించి ఎక్కడ చిదంబరం వరకు వెళ్ళారు, తమిళనాడులోని చిదంబరం వరకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బంగారము, నిధిని మొత్తం దోచుకున్నారు మాలిక్ కాఫర్. సో కాబట్టి ఈ విధంగా అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో మాలిక్ కాఫరు సౌత్ వైపుకి వెళ్ళారనమాట, దక్షిణ భారతదేశం వైపు వెళ్ళి మొత్తం వాళ్ళందరినీ ఓడించి దోచుకున్నారు ఆ కాలంలో. కానీ వాళ్ళ సామ్రాజ్యాన్ని కలపలేదు, ఢిల్లీ సామ్రాజ్యంలో కలపలేదు, జస్ట్ వాళ్ళు ఓడించి ఆ ప్రాంతంలో ఉన్న నిధి మొత్తాన్ని కూడా దోచుకున్నారనమాట. అంటే పన్ను కట్టేలాగా చేసుకున్నారు సామంతులుగా. అర్థమైందా? ఈ విధంగా ఇక్కడ మీకు కనిపించే అతనే బరాని హిస్టారియన్, అమీర్ ఖుస్రో ఇతను. సో మనకి అమీర్ ఖుస్రో అనమాట. అమీర్ ఖుస్రో వచ్చేసి ఇతను వచ్చేసి అమీర్ ఖుస్రో. సో ఈ యొక్క అమీర్ ఖుస్రో అనమాట అల్లావుద్దీన్ ఖిల్జీ ఆస్థానం ఉన్నటువంటి కవి. నెక్స్ట్ వచ్చేసి ఫేమస్ గేట్ వే నోన్ యాజ్ ది అలై దర్వాజా. సో అలై దర్వాజా, ఇంకా మనకి ఢిల్లీలో ఉంటాయి ఇవన్నీ హౌస్ కాస్ ఇవన్నీ నిర్మాణాలు, హౌస్ కాసు. నెక్స్ట్ మహల్ అజర్, హౌస్ కాసు, మహల్ అజరు సటూన్ అనమాట, మహల్ అజర్ సటూను. ఇంకా మనకి జైమత్ ఖానా మాస్క్, జమైత్. సో జమైత్ ఖానా మజీదు. ఇంకా వచ్చేసి అలై మినార్, అంటే కుతుబ్ మినార్ లాగా ఇంకో మినార్ నిర్మించాలని చెప్పేసి అల్లావుద్దీన్ ఖిల్జీ ఆశపడతాడు. కానీ అది కొంతవరకు నిర్మించి ఆగిపోయి ఉంటుంది. మీరు కుతుబ్ మినార్ వెళ్తే ఢిల్లీలో పక్కన ఉంటుంది అలై మినార్ అని చెప్పేసి, అంటే రెండవది అని చెప్పేసి అర్థం. సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్టెడ్ న్యూ క్యాపిటల్ సిరి అనమాట, కొత్త రాజధాని సిరి. సో ఇవన్నీ నిర్మాణాలు, ఈ నిర్మాణాలన్నీ కూడా ఎవరు చేపట్టారంటే అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో జరిగాయి. సో అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో ఈ నిర్మాణాలు మొత్తం జరిగాయి అనమాట. ఒకటి అలై దర్వాజా, హౌస్ కాసు, నెక్స్ట్ వచ్చేసి మహల్ అజరు సటూను, నెక్స్ట్ జమైత్ ఖానా మసీదు, అలై మినారు, కొత్త రాజధాని సిరి ఢిల్లీ దగ్గర. ఇవన్నీ కూడా నిర్మించింది ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆయన కాలంలోనే ఇవన్నీ జరిగాయి. తర్వాత వచ్చేసి
ఫస్ట్ సుల్తాన్ టు హ్యావ్ ఏ లార్జ్ పర్మనెంట్ స్టాండింగ్ ఆర్మీ. శాశ్వత సైన్యం, నేను ఇందా చెప్పాను కదా, శాశ్వత సైన్యం కలిగిన ఫస్ట్ సుల్తాన్ ఈయన అనమాట, మొట్టమొదటి సుల్తాను. సో మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్ ఈయన అనమాట. సో మిగతా వాళ్ళు ఎవరికి కూడా శాశ్వత సైన్యం లేదు. యుద్ధం వచ్చినప్పుడు అప్పటికప్పుడు తయారు చేసుకుని సైన్యాన్ని వెళ్ళేవాళ్ళు, సైన్యాన్ని సమీకరించుకొని వెళ్ళేవాళ్ళు వేరే యుద్ధానికైనా యుద్ధం వచ్చినప్పుడు. కాకపోతే మొట్టమొదటిసారిగా శాశ్వత సైన్యం ఉన్నటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే ఈయన వచ్చేసి ఇతను అనమాట. అలానే ఈ సైనికులకు కూడా, ఇతరు సైనికులకు కూడా జీతం అనేది, సో జీతం అనేది నగదు రూపంలోనే ఇచ్చేవాళ్ళు. సో జీతం అనేది సైనికులకి నగదు రూపంలోనే ఇచ్చారు. ఇంపార్టెంట్ ఇది, పెయిడ్ ఇన్ క్యాష్ ఫ్రమ్ ది రాయల్ ట్రెజరీ. అంటే రాజు యొక్క ఖజానా, సుల్తాన్ యొక్క ఖజానా నుంచే సైనికులకి జీతభత్యాలు కూడా ఇచ్చేవాళ్ళు నగదు రూపంలోనే. అయితే ఇక్కడ వచ్చేసి ఇన్నోవేటెడ్, ఈ కాలంలో చహరా దాగ్ సిస్టమ్ అని తీసుకొచ్చాడు ఎవరు, అల్లావుద్దీన్ ఖిల్జీ. తన సైనిక వ్యవస్థలో భాగంగా చహరా సిస్టము, చహరా వ్యవస్థ, దాగ్ వ్యవస్థ అని చెప్పేసి తీసుకొచ్చాడు అనమాట. అవేంటో చూద్దాం. సో ఫస్ట్ చహరా వ్యవస్థ, చహరా. సో చహరా అంటే డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఈచ్ సోల్జర్. సో సైనికుడి వివరాలు, ప్రతి సైనికుడి వివరాలు తీసుకునేవాళ్ళు, ఎందుకంటే అప్పట్లో వెన్నుపోట్లు పొడిచేవాళ్ళు కాబట్టి ప్రతి సైనికుడి వివరాలు తీసుకునేవాళ్ళు. దీని ఏమంటారంటే చహరా వ్యవస్థ అంటారు. చహరా అంటే సైనికుల వివరాలు. సో దాగ్ అనమాట, ఇంకోటి వచ్చేసి దాగ్. సో దాగ్ వ్యవస్థ అంటే ఏంటంటే బ్రాండింగ్ ఆర్సెస్ అనమాట. అంటే గుర్రాలకి బ్రాండింగ్ ఇవ్వడం, గుర్రాలకి రేటింగ్ లాగా. సో బ్రాండింగ్ ఇవ్వడం అంటే ఈ గుర్రం బాగా ఇది యుద్ధానికి బాగా పనికొస్తుంది, దీనికి ఇంత, ఇది కొంచెం డల్గా ఉంది, ఇది పెద్దగా ఉంది, ఇట్లా గుర్రాలకి బ్రాండింగ్ ఇచ్చేవాళ్ళు ఆర్సెస్కి. సో ఈ గుర్రాలు ముందు వరుసలో ఉండాలి, ఈ గుర్రాలు బాగా పరిగెడుతున్నాయి, సో శక్తి సామర్థ్యాలు బాగున్నాయి. సో ప్రతి గుర్రానికి ఒక ఐడెంటిఫికేషన్ అనమాట, ఐడెంటిఫికేషన్ అనేది ఇచ్చారు. సో ఈ విధంగా రెండు వ్యవస్థలు తీసుకొచ్చారు అల్లావుద్దీన్ ఖిల్జీ తన ఆర్మీలో. అందుకే అంత పెద్ద సైన్యాన్ని మెయింటైన్ చేశాడు. ఒకటి చహరా సిస్టమ్, చహరా అంటే ప్రతి సైనికుడి యొక్క వివరాలు. ఇంకో డాగ్ సిస్టమ్ అంటే గుర్రాలకి రేటింగ్ ఇవ్వడం, బ్రాండింగ్ అనేది ఇవ్వడం అనమాట హార్సెస్కి. ఓకేనా, ఇవన్నీ కూడా ఎవరు తీసుకొచ్చారంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. సో అల్లావుద్దీన్ ఖిల్జీ ఇవన్నీ కూడా మన ఢిల్లీ సుల్తాన్ యుగంలో తీసుకొచ్చాడు. తర్వాత వచ్చేసి ఫస్ట్ రూలర్ టు ఫిక్స్ ల్యాండ్ రెవెన్యూ ఇన్ క్యాష్, అంటే భూమి శిస్తు అనేది ఫిక్స్ చేశాడు. సో భూమి శిస్తు అనేది ఇక్కడ నుంచి స్థిరంగా చేశాడు అనమాట, శాశ్వతంగా స్థిరంగా చేసి ఇది కూడా నగదు రూపంలో కట్టాలి, ఎవరు కూడా ధాన్యం ఎట్లాంటి ఇవ్వకూడదు. కాబట్టి భూమి శిస్తు కూడా నగదు రూపంలో కట్టాలి. ఇట్ ఎనేబుల్స్ హిమ్స్ టు పే ఈ సోల్జర్స్ ఇన్ క్యాష్ అనమాట. ఈ నగదునే వీళ్ళు సైనికుల జీతాలుగా ఇచ్చేవాళ్ళు, సైనికుల జీతాలు. ఈ ప్రజలు కట్టే భూమి శిస్తు నుంచే ఇది రాయల్ ఖజానాకి వెళ్తుంది. ఇప్పుడు ప్రజలు నగదు రూపంలో ట్యాక్స్ కట్టారు, అదంతా రాయల్ ఖజానాకి వెళ్తుంది. ఆ ఖజానా నుంచి ఈ యొక్క సోల్జర్స్కి జీతాలు ఇచ్చేవాళ్ళు. తర్వాత వచ్చేసి కన్ఫిస్కేటెడ్ రిలీజియస్ ఎండోమెంట్స్ అండ్ ఫ్రీ ల్యాండ్స్. ఒకటో ముగ్ధం అండ్ కుత్సు హ్యాడ్ టు పే ట్యాక్సెస్. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే రిలీజియస్ ఎండోమెంట్స్ అనమాట, మతానికి సంబంధించినటువంటి కొన్ని సంస్థలు కూడా ఉండేవి. అందులో ప్రధానంగా ఫ్రీ ల్యాండ్స్ అంటే మనకి పన్నులేని భూములు. సో పన్నులేని ఉచిత భూములు ఇచ్చారు ఎవరు, అల్లావుద్దీన్ ఖిల్జీ. సో పన్నులేని ఉచిత భూములు, వీటిని ఏమంటారంటే ఇనాం భూములు, అలానే వక్తు భూములు అంటారు. ఇనాము వక్తు భూములు అంటే పన్నులేని ఉచిత భూములు. ఇవి ఎవరికి ఇచ్చారంటే మత పెద్దలకి, మత సంస్థలు అలానే మత పెద్దలకి. సో మత పెద్దలకి, మత సంస్థలకి ఇనాము వక్తు భూములు ఇచ్చారు, పన్నులేని ఉచిత భూములు ఇచ్చారు. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా బ్రాహ్మణులకి పన్నులేని ఉచిత భూములు ఇచ్చింది ఎవరంటే శాతవాహనులు, తర్వాత గుప్తులు, తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఇచ్చారనమాట. మొట్టమొదటి రాజవంశం ఎవరంటే శాతవాహనులు. అలానే ఢిల్లీ సుల్తాన్లు కూడా ఇస్లాం మత పెద్దలకి, ఇస్లాం మత సంస్థలకి పన్నులేని భూములు ఇచ్చేవారు అనమాట, ఉచిత భూములు. వాటిని ఏమంటారంటే ఇనాం భూములు, వక్త్ అంటారు. వీళ్ళ కాలంలో ముగ్దాం అంటారు. సో ముగ్దాము ఇంకోటి వచ్చేసి కుట్స్ అనమాట. కుట్స్ హ్యాడ్ టు పే ట్యాక్సెస్, వీళ్ళు కూడా పన్ను పే చేయాలి. సో పన్ను పే చేయాలి, పన్ను యొక్క బాధ్యత కూడా వీళ్ళే తీసుకునేవాళ్ళు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫిక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఆల్ కమోడిటీస్, అంటే వస్తువుల యొక్క ధరలు కూడా, వస్తు ధరలు కూడా వీళ్ళు నిర్ణయించేవాళ్ళు. ఆ కాలంలో వస్తు ధరలు కూడా నిర్ణయించేవాళ్ళు. ఎందుకంటే ఇతను మార్కెట్ రీఫార్మ్స్ తీసుకొచ్చాడు. మార్కెట్ రీఫార్మ్స్ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఈ మార్కెట్ సంస్కరణలు తీసుకొచ్చింది ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అనమాట. ఈ మార్కెట్ సంస్కరణలో భాగంగానే వస్తువుల యొక్క ధరల్ని వీళ్ళు ఫిక్స్ చేసేవాళ్ళు. అలానే 3 మార్కెట్స్ తీసుకొచ్చారు వీళ్ళు. 3 మార్కెట్లు ఈ కాలంలో 3 మార్కెట్లు తీసుకొచ్చారు అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో.
ఈ 3 మార్కెట్లు ఏంటంటే సో ఒకటి వచ్చేసి చూడండి 1 ఫర్ ఫుడ్ గ్రెయిన్స్ అనమాట. ఒకటి ఆహార ధాన్యాలకి. సో ఆహార ధాన్యాలకి ఒక మార్కెట్ అనేది ఉండేది. సో సెకండ్ మార్కెట్ వచ్చేసి సెకండ్ ఫర్ ది కాస్ట్ అంటే ధరకు సంబంధించింది. సో ధరకు సంబంధించిన మార్కెట్. సో మూడోది వచ్చేసి థర్డ్ ఫర్ హార్సెస్ అండ్ స్లేవ్స్ అంటే గుర్రాలు బానిసల్ని అక్కడ అమ్మేవాళ్ళు. గుర్రాలు అండ్ బానిసల్ని ఇలా 3 రకాల మార్కెట్లు ఉండేవి. అలావుద్దీన్ ఖిల్జీ కాలంలో మార్కెట్ సంస్కరణలు తీసుకొచ్చారు. అందులో వస్తువుల యొక్క ధరల్ని సుల్తాన్ వాళ్ళే ఫిక్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు ధాన్యాలు ఉన్నాయి, పప్పు ధాన్యాలు ఉన్నాయి, దీనికి ఎంత కాస్ట్ ఉండాలి, చేపలు వీటికి ఎంత ఉండాలి, మీటు మాంసానికి ఎంత కాస్ట్ ఉండాలి, తర్వాత ధాన్యం గోధుమలకి ఎంత ఉండాలి, నెక్స్ట్ బియ్యంకి ఎంత ఉండాలి, పాలుకి ఎంత ఉండాలి, ఇలా ఫిక్స్ చేసేవాళ్ళు సుల్తాన్లే, ప్రభుత్వం లాగే. తర్వాత వీళ్ళు 3 రకాల మార్కెట్లు ఆ మార్కెట్ సంస్కరణలో మార్కెట్ రీఫార్మ్స్లో ఒకటి మార్కెట్ ఫర్ ఫుడ్ గ్రెయిన్స్ అనమాట, ఆహార ధాన్యాలకి. నెక్స్ట్ కాస్ట్కి, సెకండ్ ధర నిర్ణయించే మార్కెట్. ఇంకోటి వచ్చేసి గుర్రాలు బానిసలు అంటే ఆ మార్కెట్లో కేవలం గుర్రాలు బానిసలు మాత్రమే అమ్ముతారు. మనుషులు ఉంటారు, లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు ఉంటారు బానిసలు, పురుషులు మహిళలు ఇద్దరు బానిసలు ఉంటారు. గుర్రాల్ని అక్కడ కొనుక్కోవచ్చు అనమాట వెళ్ళి. సో ఇటువంటి మార్కెట్లు అనేవి ఈ యొక్క అలావుద్దీన్ ఖిల్జీ కాలంలో ఉండేవి. సో అలావుద్దీన్ ఖిల్జీ కాలంలో ఉండేవి అనమాట. సో ఇవన్నీ కూడా అలావుద్దీన్ ఖిల్జీకి సంబంధించినటువంటి క్రూషియల్ పాయింట్స్.